ప్రార్థన చేసిన ఆ సమస్య తొలగిపోలేదు, కరిగిపోలేదు అంటే అది నీ ప్రార్థన కన్నా సమస్య బలం ఎక్కువ ఉన్నట్టు. ఇది గుర్తుపెట్టుకో, ఇది రాసుకో నా ప్రియ సహోదరి సహోదరుడు. నువ్వు చేసే ప్రార్థన కన్నా నీ సమస్య పెద్దగా ఉన్నట్టు, బలమైనదైనట్టు. అది దెయ్యం వలన కావచ్చు, ఊరి మార్పు వలన గురించి కావచ్చు, నీ వ్యాధి గురించి కావచ్చు, నీ సమస్యల గురించి కావచ్చు, దేని గురించైనా గుర్తుపెట్టుకో. నువ్వు ప్రార్థన కన్నా నీ సమస్య బలమైనదైతేనే అది తొలగిపోకుండా ఉంటుంది. దానికోసం మనం ఏం చేయాలి? ప్రార్థన తీవ్రతని పెంచాలి, ప్రార్థన స్థాయిని పెంచాలి. స్థాయిని పెంచి ఆ సమస్యతో ఢీకొట్టాలి. ఆ ప్రార్థనతో మనం దాన్ని ఢీకొట్టడానికి తగినంత స్థాయిలో దేవునితో దాన్ని సంధించాలి. ప్రార్థన స్థాయిని పెంచాలి, ప్రార్థన తీవ్రతను పెంచాలి. అప్పుడే ఆ సమస్య తొలగిపోతుంది. ప్రైజ్ ది లార్డ్.